బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓచోన్ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నరసింహ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెంకు చెందిన నరసింహకు 2 రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, అయితే ఆరోగ్యశ్రీ అనుమతి వచ్చే వరకు ఎలాంటి వైద్యం అందించలేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేశారని, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే నరసింహ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓచోన్ ఆసుపత్రి వైద్యుల పట్ల చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓచోన్ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నరసింహ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెంకు చెందిన నరసింహకు 2 రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, అయితే ఆరోగ్యశ్రీ అనుమతి వచ్చే వరకు ఎలాంటి వైద్యం అందించలేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేశారని, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే నరసింహ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓచోన్ ఆసుపత్రి వైద్యుల పట్ల చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఉండేది రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో ఉంటాడు. సొంత ఊరు ముత్యాలమ్మగూడెం, కట్టంగూరు మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఆయన మా బావగారు 3 days బ్యాక్ హాస్పిటల్లో జాయిన్ చేసినాక 10,000 రూపాయలు పరీక్షలకు కావాలన్నారు. ఓకే 10,000 ఇచ్చేసిన తర్వాత 2 నుంచి 3 లక్షలు ఖర్చు అయితే అన్నారు. 2 నుంచి 3 లక్షలు ఖర్చు అయితే అంటే ఆరోగ్యశ్రీ ఉంది పెట్టుకోవచ్చు అని అడిగినాం. ఓకే ఆరోగ్యశ్రీ పెట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్తే ఆరోగ్యశ్రీ కార్డుకి పోయినాం. ఆరోగ్యశ్రీ కార్డు పోయినాక వీళ్ళన్నీ కొంచెం ఫైల్ అవన్నీ డాక్టర్స్ ఇవ్వాలంట. ఆరోగ్యశ్రీ ఆయన 1 day మొత్తం ఇవ్వలేదు వాళ్ళకి. తెల్లారిపోయి ఆరోగ్యశ్రీ ఆయననే ఎలిజిబుల్ ఉన్నది, మా మీద పెట్టుకోకూడదు, నువ్వు చేయాలని చెప్పేసి కొంచెం ఆయన మాట్లాడడం జరిగింది, లీగల్ గా మాట్లాడడం జరిగింది. నిన్న ఓకే చేసారు ఆరోగ్యశ్రీ. హార్ట్ పేషెంట్లు ఎమర్జెన్సీగా 1 గంట 2 గంటల ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ 2 days పరీక్షలు అని చెప్పేసి 2-3 లక్షలు అవుతాయి అని చెప్పేసి అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు.